నమస్కారం. చంద్రగ్రహణం సందేహాలు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి స్వాగతం. చంద్రుడు మనఃకారకుడు, అందుచేతనే మనకి గ్రహణం సమయంలో భోజనం మీద అంటే ఆహారం మీద అలానే మనస్తత్వం మీద తీవ్ర ప్రభావం ఉంటుంది అని అంటూ ఉంటారు. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు వెనక కూడా చక్కగా దైవిక రహస్యం దాగి ఉంటుంది. అంటే గ్రహణం ముఖ్యంగా తీసుకుంటే అది ఖగోళంలో కనిపించే ఒక అద్భుతమైన దృశ్యం మాత్రమే కాదు, మనందరికీ ఆధ్యాత్మికంగా శక్తిని పెంచుకునే ఒక చక్కటి సాధనము, అవకాశము కూడా. జపతపాదులు, దానాలు, ముఖ్యంగా దైవ చింతన, హోమాలు ఇట్లా ఏవైనా సరే మనం గ్రహణం సమయంలో చేసుకుంటే కనుక శక్తి కొలది చేసుకుంటే అనంత పుణ్యం వస్తుంది అని పండితులు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో రేపు పాక్షిక క్రేతుగ్రస్తోదయ చంద్రగ్రహణం సందర్భంగా నియమాలు ఏముంటాయి, ఏం చెయ్యాలి, అసలు పాక్షికం కదా నియమాలు ఉంటాయా అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. అలాగే హోలీ ఎప్పుడుంది, అలానే అంటే శుభం వే రాసులకి శుభ ఫలితాలు ఉంటాయి, ఇట్లాంటి ఎన్నో సందేహాలు ప్రేక్షకులకు ఉంటూ ఉంటాయి. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో పండితులు సిద్ధంగా ఉన్నారు. అలాగే మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా పాక్షిక చంద్రగ్రహణం మీద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు, శాస్త్రీయ సమాధానాలు పొందవచ్చు. అంతేకాదు యూట్యూబ్లో లైవ్ చాట్లో మీ ప్రశ్నను కనుక అడిగినట్టయితే ఫోన్ కలవకపోతే తప్పకుండా మీ సందేహానికి చక్కటి సమాధానం అయితే లభిస్తుంది. ముందుగా మనం పండితుల్ని పరిచయం చేసుకుందాము. మొదటగా గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, జ్యోతిష పండితులు. నమస్కారం. అలాగే మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు, ఆధ్యాత్మికవేత్త. నమస్కారం గురు. నమస్కారం తల్లి. అలాగే హరి రఘుప్రియ గారు, ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. మొదటగా గాడిచెర్ల గారితో మొదలు పెడదాము. అసలు చంద్రగ్రహణం, రేపటి చంద్రగ్రహణ విశిష్టత ఏంటి? రేపు అసలు పాక్షిక చంద్రగ్రహణం అనే అనాలా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతీ నమోస్తుతే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. మనకు ప్రతి సంవత్సరము దాదాపు ఎప్పుడో ఒకసారి తప్ప మన భారతదేశంలో కనిపించకున్నా ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర గ్రహణాలు సంభవిస్తూ ఉంటుంది. అది ప్రకృతిలో మనం సూర్యచంద్రుల గమనము, భూభ్రమణము వీటి వల్ల ఏర్పడేటువంటి ఒకటి మీరు అద్భుతమైనటువంటి సన్నివేశం. అది మామూలుగా రాదు. మనం ప్రాక్టికల్గా దాన్ని ఏదైనా మార్చి చేద్దామని అంటే అది ఇప్పటి సైన్సిస్టులకు కూడా అది అసంభవం అని చెప్పక తప్పదు. అది ప్రకృతి. అందుకే మనం ఆ పరాత్పరుడు ఎవరున్నారో మనకు కనబడడు. దీని వెనుక ఒక గొప్ప శక్తి ఉన్నది, ఆయన్నే మనం భగవంతుడు అంటున్నాం. అది ఆ శక్తి ఎవరికీ అర్థం కాదు ఇప్పటికి కూడా. మనం దాన్ని అధిగమించాలని ప్రయత్నం చేసినా, ఎందరో ప్రయత్నం చేసినా సాధించలేకపోయాం. ఇప్పుడు కూడా ఉన్న ప్రస్తుత కాలంలో కూడా మనకు ప్రతి సంవత్సరం ఈ గ్రహణాలు కలుగుతూ ఉంటాయి. ఈ గ్రహణాలు మంచి అని చెడు అనేటువంటి రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మనం దాన్ని రెండు రకాలుగా విభజిస్తే దాంట్లో కొంత మంచి ఉన్నది, అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనము అదే రకంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇబ్బందులు ఏంటిది అని అంటే మళ్ళీ మనం ముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పుకోవచ్చు. అవి కొన్ని జాగ్రత్తలు మటుకు తప్పకుండా తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు సూర్యగ్రహణం ఉందనుకోండి, సూర్యగ్రహణం మనం డైరెక్ట్ చూడకూడదు, ఎందుకంటే కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి నలుపు రంగు గ్లాసుతోని కానీ లేదా ఇంకా కొన్ని పరికరాలు దొరుకుతాయి, వాటి ద్వారా చూడటం శ్రేయస్కరం. మనము సాహసించి చూసి ఏదో ప్రయత్నం చేయబోతే ఇబ్బందులు రావచ్చు. అట్లాగే చంద్రగ్రహణం కూడా మనకు అన్ని రకాలుగా ఏ గ్రహణంలోనైనా ఒక పట్టు నుంచి విడుపు వరకు మధ్యకాలం ఉంటుంది. అది అత్యంతమైనటువంటి పుణ్యకాలం అని చెప్తారు. ఆ పుణ్యకాలంలో మనము మామూలుగా రోజు చేసే జపం కానివ్వండి, స్తోత్రపారాయణం కానివ్వండి, ఇంకే రకమైనటువంటి భగవత్ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేసినా దానికి దాదాపు 1000 ఏమిటంటే ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అంటే రోజు ఒక 1000 జపం చేస్తున్నాము అని అంటే ఈ గ్రహణ సమయంలో చేస్తే 10,000 జపం చేసినటువంటి అద్భుతమైన పుణ్యఫలాన్ని మనం పొందగలుగుతాం. అదే రకంగా ఏదన్నా ఇబ్బందులు కొన్ని రాసుల వారికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా గ్రహణం వరకే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని
మన శాస్త్రాలలో చెప్తూ ఉంటారు. దాన్ని మా పంచాంగకర్తలు వాటిని కూడా ప్రజలకు తెలియజేస్తుంది. అవి కూడా మనం చిన్న చిన్న దానాలతోని దాన్ని మనం అధిగమించగలుగుతాం. అంటే ప్రతిదానికి అక్కడ అవకాశాలు చూపించారు. చాలామంది భయపెడతారు. గ్రహణం అనేసరికి ప్రజల్లో ఒక భీతిని కల్పిస్తున్నారు. అది భయపడవలసిన అవసరమేం లేదు. ఇందాక చెప్పినట్టు సూర్యగ్రహణంకైనా చూడటం అది తప్పు. అట్లాగే చంద్రగ్రహణం సమయంలో కూడా ముఖ్యంగా అందరికీ ఏ గ్రహణం వచ్చినా ఆరోగ్యపరంగా మనం చేసేటువంటి భోజనం చేసినటువంటి తినే పదార్థాలు తొందరగా జీర్ణించే అవకాశాలు ఉండవు. అందుకొరకే మన వాళ్ళు ఏమిటిదంటే గ్రహణం ప్రారంభంలో అంటే ముందు దాదాపు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఒక 10 గంటలు కనీసం ఒక 10 నుంచి 12 గంటల వరకు భోజనాలు చేయకుండా ఏం తినకుండా ఉండాలని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే దానివల్ల ప్రకృతిలో వచ్చే మార్పుల వలన కొంతమందికి, అందరికి కాకుండా ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితిని బట్టి కొంతమందికి దానివల్ల కొంచెం ప్రమాదాలు, ఒక విపరీతమైనటువంటి కొత్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తి తగ్గి ఉంటుంది కాబట్టి వద్దని చెప్పి చెప్తూ ఉంటారు. అదొక మూఢనమ్మకం కాదు, జాగ్రత్తగా కొన్ని చెప్తారు. ఇప్పుడు వర్షాకాలం వర్షం ఉందనుకోండి, మనం గొడుగు తీసుకొని బయటకు పోతాం. వాతావరణ శాఖ చెప్పింది భారీ నుంచి పెద్ద వర్షాలు ఉన్నాయని, కానీ ఆ వర్షం పడదు బయటకు పోయిన తర్వాత. అంత మాత్రాన ఇది రాంగ్ అనటానికి కాదు, అది ఇంకొక దగ్గర పడవచ్చు. ఏదో ఇంకా కొన్ని కారణాల వల్ల అక్కడ వచ్చినటువంటి మార్పుల వల్ల ఆ రోజు అది జరిగి పడి ఉండకపోవచ్చు. అట్లాగే ఇది కూడా గ్రహణ సమయంలో ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మనకు ప్రెగ్నెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఆ కిరణాలు ఒకవేళ ఆ గర్భం మీద పడితే ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. దీన్ని గ్రహణ కాలమును అత్యంత పుణ్యకాలం అని అంటారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలని మాకు శాస్త్రాలు చెప్తున్నాయి. బాగుంది గురుగారు. అలాగే శ్రీకాంత్ శర్మ గారు, అసలు రేపటి చంద్రగ్రహణం విశిష్టత ఏంటి? ఎందుకని పాక్షిక చంద్రగ్రహణం అంటున్నారు? పాక్షిక చంద్రగ్రహణం కాదమ్మా, ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణం అని చెప్తారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్చి 3, 2026వ సంవత్సరము మంగళవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున భారతదేశంలో కనిపించేటువంటి గ్రస్తోదయ కేతుగ్రస్త ఈ చంద్రగ్రహణము పుబ్బా నక్షత్రము కర్కాటక రాశిలో కర్కాటక లగ్న సింహలగ్న సోమోపరాగ పింగళవర్ణ ఉత్తర శరము ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్ష అపసవ్య చంద్రగ్రహణము అని పంచాంగంలో చెప్పారు. ఇది పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో సంభవిస్తూ ఉన్నటువంటిది. ఈ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుందా అనేటువంటిది చాలా ప్రధానంగా అందరికీ ఉండేటువంటి ప్రశ్న. ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కనిపించేటువంటి గ్రహణానికే నియమాలు పాటించాలి. కనిపించేటువంటి గ్రహణానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు. భారతదేశంలో కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా పాటించాలి. భారతదేశం కాకుండా ఇంకెక్కడో ఉన్నాము, ఏమండి భారతదేశంలో కనిపిస్తుంది కదా మనం ఏం పాటించాలంటే అవసరం లేదు. అలా చంద్రగ్రహణము రేపు మధ్యాహ్నం 3:15 ఈ చంద్రగ్రహణం యొక్క నైరుతి స్పర్శ అనేటువంటిది ప్రారంభమవుతుంది. సాయంత్రము 6:47 ఈ గ్రహణం అనేటువంటిది ముగుస్తుంది. సరాసరి 3:32 కాలంగా చెప్తారు. సూర్యాస్తమయం తర్వాత అంటే 6:20 నుంచి 6:47 వరకు ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి చంద్రగ్రహణ కాలం. దీన్ని మోక్షకాలము అని చెప్తారు. ఈ మోక్షకాలం అని ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇది సాధకులకు ఆధ్యాత్మిక పరంగా చాలా విశేషమైనటువంటి సమయం అన్నమాట. ఎందుకు విశేషమైన సమయము? ఇందాక గురువుగారు చెప్పారు, మామూలు రోజుల్లో చేసేటువంటి జప అనుష్ఠానాల కంటే కూడా ఈ చంద్రగ్రహణ కాలం, అది చంద్రగ్రహణమే కానివ్వండి సూర్యగ్రహణమే కానివ్వండి, గ్రహణ సమయంలో చేసేటువంటి జపానుష్ఠానాలు అత్యంత అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనకు మామూలు ఛార్జర్లు, ఫాస్ట్ ఛార్జర్లు ఉంటాయి చూసారు, ఇది ఫాస్ట్ ఛార్జర్లా పనిచేస్తుంది అన్నమాట. అలాంటి చంద్రగ్రహణ కాలంలో జపానుష్ఠానాలకు చాలా విశేషమైనటువంటిది భారతదేశంలో కనిపిస్తూ ఉంది. ఇది రేపు హోలీ పర్వదినము. హోలీ పర్వదినం రోజునే రేపు ఇంకా మరి 2 పర్వదినాలు కూడా ఉన్నాయి. రేపు లక్ష్మీ జయంతి అని కూడా చెప్తారు. ఈ పాల్గొన్న పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి అమ్మవారు జన్మించినట్టుగా కూడా చెప్తారు. ఇట్లాంటి పర్వదినాలు కలిగినటువంటి రోజున ఈ చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది. దీనికి పెద్దగా ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసేటువంటి ప్రతిదాన్ని నమ్మి
భయపడకుండా, ఇందాక గురువుగారు చెప్పారు చూసారమ్మా, ప్రతిదానికి ఎక్కువగా భూతద్దంలో చూసి భయపడాల్సిన అవసరం లేదు. అసలు భారతంలో ఉత్తర గోగ్రహణం కన్నా, కలియుగంలో పాణిగ్రహణం కన్నా చంద్రగ్రహణం పెద్ద ఎఫెక్ట్ ఏమీ కాదు, చాలా సులభంగా వెళ్ళిపోయేటువంటిది. కనుక ఎక్కువగా వరీ కాకుండా, ఇప్పుడు పండితులు పక్కకున్నటువంటి వాళ్ళు చాలా విషయాలు చెప్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గంట సమయంలో ఎలాంటి సాధన చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ గంట చర్చలో మనకు చాలా తెలుస్తాయి. కనుక అనవసరమైనటువంటి భయాలకు, అపోహలకు లొంగకుండా, మా రాశిలో సంభవించబోతుంది, పుబ్బా నక్షత్రము సింహరాశిలో సంభవించబోతుంది, ఇంకా మా జీవితం అయిపోయిందా అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు. అలాంటిది ఏమీ అవసరం లేదు. సింహరాశి వారికి ఎలాంటి కీడులు, అపకారాలు అటువంటివి ఏమీ జరగవు. అన్ని రాశుల వారు ధైర్యంగా ఉండవచ్చు. కొంతవరకు కొన్ని అరిష్టాలు అనేటువంటివి కొంతవరకు సూచిస్తూ ఉన్నాయి, జ్యోతిష్యపరంగా కూడా కొంతవరకు సూచిస్తూ ఉన్నాయి. అవి ముందు ముందు చెప్పుకుంటాం. కనుక ఈ రేపు సంభవించే గ్రహణం గురించి అపోహలు, భయాలు ఏమీ అక్కర్లేకుండా చక్కగా గ్రహణ కాలంలో, అంటే 3 గంటల 15 నిమిషాలకు పట్టు స్నానం అంటారు. పట్టు స్నానం అంటే ఏంటండి అని కూడా కొంతమంది అడుగుతుంటారు. పట్టు స్నానం అంటే పట్టు పీతాంబరాలు కట్టుకొని స్నానం చేసే కాదు, గ్రహణం పట్టేటువంటి ముందు స్నానం చేయడం అనమాట. అలా స్నానం చేసిన తర్వాత అనుష్ఠానం చేసుకోవాలి. ఎవరికైతే ఉపదేశం ఉంటుంది, కొంతమందికి ఉపదేశ మంత్రాలు ఉంటాయి, గురువుల ద్వారా ఉపదేశ మంత్రాలు స్వీకరిస్తారు. గణపతి మంత్రము, బాలా మంత్రము, చండీ మంత్రము, ఇలాంటి ఉపదేశ మంత్రాలు కాకుండా ఇంకేవైనా మీకు గురువుల ద్వారా ఉపదేశము పొందితే గనక అలాంటి మంత్రాలు సాధన చేయడానికి చాలా విశేషమైనటువంటి కాలము. ఇంకా కొంతమంది అమ్మ ఇప్పుడు తేలు మంత్రం, పాము మంత్రం వేసేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు ఈ సమయంలో ఖచ్చితంగా చేస్తారనమాట. మనం బాసర వైపు వెళ్ళిన, గోదావరి తీరము, లేదా ఇటువైపు ఈ ఇంకొక ప్రాంతం ఉంది మంథని వైపు వెళ్ళినా కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదీ తీరాల్లో ఈ సమయంలో, గ్రహణం సమయంలో 3 గంటల 35 నిమిషాలకు అక్కడ సిద్ధంగా ఉంటారు, 3 గంటల 15 నిమిషాలకు సిద్ధంగా ఉంటారు. పాము మంత్రం, తేలు మంత్రం వేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి జపము అనుష్ఠానం చేసుకుంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, గ్రహణ సమయంలో ఈ మంత్రాలు ఉపదేశం చేస్తారు. పెద్దవాళ్ళు ఉంటారు, చాలా పెద్ద వృద్ధులై ఉంటారు, ఇలాంటి మంత్రాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తర్వాత తరం వారికి అందించాలి ఆ మంత్రాలు కనుక పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళకు ఈ సమయంలోనే ఉపదేశం ఇస్తారు. అంటే ఈ సమయం అంత ప్రధానమైనటువంటిది, ఇది మోక్షకాలం అని చెప్తున్నారు. కనుక ఇలాంటి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. భయాలతో ఇంత మంచి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ఏతావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, రేపు భారతదేశంలో గ్రహణం సంభవిస్తోంది. గ్రహణం గురించి అపోహలు వద్దు, ఉపదేశ మంత్రాలు చక్కగా అనుష్ఠానం చేసుకోండి. మాకు ఉపదేశం లేదండి అని అనుకుంటారు కదా, శివ పంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, అమ్మవారి నామస్మరణ, ఇలాంటివి ఏవి చేసుకున్నా కానీ మననాత్ త్రాయితే ఇది మంత్ర అంటారు. మననం చేస్తే అది రక్షిస్తుంది, అది మంత్రము. కనుక ఏ మంత్రమైనా కానీ చక్కగా చేసుకోండి, ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. బాగుంది గురుగారు, భయాలు వద్దని చెప్తున్నారు. ఏ భయాలు అక్కర్లేదు. అలాగే అమ్మ, పట్టు స్నానం గురించి గురుగారు తెలియజేశారు. మరి పట్టు స్నానం చేసేటప్పుడు అసలు ఏమన్నా నియమాలు ఉంటాయా, ఎలా ప్రారంభించుకోవాలి, ఎలా ఉంటుంది? తప్పకుండా. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అయితే పట్టు స్నానము అంటే కనుక గ్రహణం పట్టేటప్పుడు చేసేటటువంటి స్నానము. ఆ సమయంలో మనము యథావిధిగా తల నుంచి చెయ్యాలి. షాంపూలు ఇలాంటి పెద్ద పెద్ద లోషన్స్ కాకుండా ఓన్లీ తల స్నానము, తల మీద నుంచి స్నానం చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా చేయాలి. ఎందుకు అంటే ఇది పట్టు స్నానము గ్రహణం పట్టేటప్పుడే ఎందుకు చేయాలి అంటే, దీన్ని సూతకము అని కూడా అంటారు. సూతకము అంటే మనకి 3 రకాల 4 రకాల సూతకాలు ఉంటాయి. వ్యక్తి బిడ్డ పుట్టినప్పుడు, తరువాత పిల్ల పెద్ద అయినప్పుడు, తరువాత బాలింతప్పుడు, తరువాత కాలం ఆసన్నమైనప్పుడు, తర్వాత ఈ గ్రహణాల సమయం అప్పుడు దీన్ని సూతక కాలము అంటారు. సూతకము అంటే మైల వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం స్నానాలు చేస్తాము. అది పట్టినప్పుడు మైల అని మనకి తెలిసిందే. ఈ మైల అని తెలిసిన సమయమే గ్రహణం పట్టే సమయము 3 గంటల 20 నిమిషాలకు. పంచాంగాలు బట్టి కాలాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఈ పట్టిన సమయంలో స్నానం చేయడం అనేది విధి విధానము, తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఎవరికి మినహాయింపు ఇచ్చారు మన పంచాంగంలో కానీ, మన శాస్త్రజ్ఞులు కానీ, లేదంటే మన పండితులు కానీ, ఎవరికి అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, మంచం మీద ఉన్న వాళ్ళకి, చంటి పిల్లలకు, తరువాత గర్భిణీ స్త్రీలకు,
లేవలేని వృద్ధులకు, వయోవృద్ధులకు ఇటువంటి నియమాలు లేదు. ఎందుకు అంటే కనుక వాళ్ళు తడిగుడ్డతో తుడుచుకున్న తత్సమానమైనటువంటి పట్టు స్నాన ఫలితం వచ్చేస్తుంది. తర్వాత ఈ పట్టు స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి అంటే కనుక, ఇందాక పెద్దలు గురువుగారు చెప్పినట్టు ఇది కామ్యకమైనటువంటి కోరికలు కోరుకుంటూ నాకు ఇల్లు కావాలి, పక్కవాడు పాడైపోవాలి, లేదంటే నాకు ఆస్తులు కావాలి, ఇలాంటి కామ్యకమైనటువంటి కోరికలు కోరుకోవడానికి మాత్రము ఈ గ్రహణాలు అనేది కాదు. ఇది ఏంటంటే మోక్షకాలము, అంటే మనల్ని మనము ఆధ్యాత్మికం వైపు నడిపించుకుంటూ భగవత్ సాన్నిధ్యంలో ఉండమని చెప్పేటటువంటి సమయము. ఈ సమయంలో మనం కోరవలసింది ఏంటంటే, నేను నీ సన్నిధానంలో ఉన్నాను, నాకు మంచి జరిగేలాగా చెయ్యమని ఒక రకంగా కోరుకోవచ్చు. మంచి అంటే ఇతరత్రా కోరికలు కాకుండా, అంటే జపాన్ని కానీ మనం చేసే ధ్యానం కానీ భగవంతుడి వైపు నడిపించాలి అని కోరుకుంటారు. అయితే ఇది అయిపోయిన తర్వాత మామూలు మంచి వస్త్రాలు ధరించుకుని పూజా మందిరంలోకి కాకుండా ఒక మంచి ఆసనం మీద తూర్పు అభిముఖంగా కూర్చుని, ఏదైతే మంత్రము ఇందాక గురువుగారు చెప్పినట్టుగా వారికి మంత్ర సిద్ధి ఉంటే, అంటే ఏదైనా మంత్రం గురువు ద్వారా ఉంటే ఆ మంత్రాన్ని జపించుకుంటారు. దీనికి సంఖ్య అనేది లేదు, 108 సార్లు చదవాలి అనే సంఖ్య అయితే లేదు. ఎన్నిసార్లు చదివినా అది అక్షయం అవుతుంది కాబట్టి ఒక నామాన్ని తీసుకోవాలి. మాకు ఏది గురూపదేశం లేదు అని అనుకున్న సామాన్యులు ఓం నమ శివాయ మంత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, లేదు అంటే కనుక అమ్మవారిది మంత్రం ఏదైనా, లలితా సహస్రం కావచ్చు, ఓం శ్రీమాత్రే నమః కావచ్చు, మీ ఇష్టదైవానికి సంబంధించిన మంత్రాన్ని ఏదైనా సరే మనం చదవాలి. అనుష్ఠానం కాకుండా మంత్రాన్ని చదువుకుంటూ ఉంటారు. ఇలాగా ఈ గ్రహణ సమయాన్ని మనము ఉపయోగించుకుంటాము. అయితే విడుపు స్నానము అంటే కనుక, అంటే సూతక కాలము అయిపోగానే మనం ఏం చేయాలంటే మళ్ళా అభ్యంగన స్నానము, అంటే మళ్ళా తల మీద నుంచి శిరస్నానము చేసేసి ఈ వస్త్రాలను త్యజించి, ఇందాక మనం చేసిన వస్త్రాలను తీసేసి అప్పుడు పరిశుభ్రంగా మళ్ళా పూజాధికాలు నిర్వహించుకుంటాము. అది ఎప్పుడు అంటే 6:47 మనకి ఈ గ్రహణం పట్టుకాలము, విడుపు కాలము అన్నీ అయిపోతాయి. అయితే దీనికి ముందు, దీనికి తర్వాత ఏమిటి అంటే గనక, ఈ పట్టు స్నానానికి ముందు మామూలుగా మనం శుభ్రమైన స్నానం చేసేస్తాము, నిత్యకృత్య స్నానం చేస్తాము. ఈ 11 గంటల సమయం లోపలే మనము వంటలు చేసుకోవటం కానీ, తినడాలు కానీ, ఇలాంటివి ఏవైనా మనం ముందే చేసేసుకోవాలి. 11 గంటల ముందు, అంటే గ్రహణం పట్టేదానికి మనకి 9 గంటల వ్యవధి ఉంటుంది. ఈ 9 గంటల వ్యవధిలోనే మనం తినడం కానీ ఏవైనా పనులు చేసేసుకోవాలి. దాని తర్వాత నుంచి తినకూడదు. ఎందువల్లంటే ఆ గ్రహణ కాల సమయంలో వచ్చే కిరణాలు మన జీర్ణ వ్యవస్థ మీద దెబ్బతీస్తాయి అనే ఉద్దేశంతో, రేడియేషన్ ప్రభావం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మనకి తినద్దు అని చెప్తారు. ఇది స్ట్రిక్ట్గా అందరికీ వర్తించేది. అయితే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, వయోవృద్ధులకు, అనారోగ్యవంతులకు ఈ నియమాలు వర్తించవు. దాని తర్వాత గ్రహణం పట్టే సమయంలో పట్టు స్నానం చేసేసిన తర్వాత మళ్ళా మోక్ష స్నానము అంటారు, విడుపు స్నానము. అది అయిన తర్వాత మళ్ళా ఏం చేస్తామంటే అప్పుడు పునఃపూజ చేసుకుని మన గుళ్ళ, అంటే మన ఇంట్లో ఉండే పూజా గదిని తీసి అప్పుడు మనం పూజ చేస్తాము. ఈ సమయంలో దర్భలను కూడా మనం ఎక్కువగా వాడాలి. ఎందుకు దర్భలు అంటే టాక్సిక్, అంటే చెడు రేడియేషన్ని ఈ దర్భలు అనేవి లాగేసుకుంటాయి. అమృత తుల్యమైనటువంటి పదార్థం అది. అయితే ఈ దర్భలను మనం ప్రతి చోట, అంటే ఆహార పదార్థాల్లోనూ, మంచినీళ్ళల్లోనూ ఇలాగా మనం ఏదైతే వాడుతూ ఉంటామో వాటి మీద దేవుడితో సహా, దేవుడి పటాల ముందు పూజా గృహంలో కూడా ఈ దర్భలు వేసేసి మనం సిద్ధంగా ఉంచినట్టయితే ఈ మోక్షకాలం అయిపోయిన తర్వాత, అంటే గ్రహణం విడిచేసిన తరువాత ఈ దర్భలను తీసి ఎక్కడ పడితే అక్కడ పారేయడము, తొక్కేసే ప్రదేశంలో కాకుండా చెట్లలో కానీ పారే నీటిలో కానీ వదిలేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావించాలి. ఈ సమయంలో మనకి ఎవరికైనా శ్రాద్ధ కర్మలు కానీ, చెయ్యవలసిన తిథులు కానీ వచ్చి ఉంటే కనుక మరి అప్పుడు ఏం చేయాలనే సందేహం కూడా రావచ్చు. అటువంటప్పుడు మనం ఈ
పితృదేవతల కార్యాలు చేసేటప్పుడు ఉదయాన్ని విసర్జించి, అంటే మనకి ఈ సమయంలో 11 గంటలు ఈ 3 గంటలకే కదా మనం శ్రాద్ధ కర్మలు అవి చేస్తాము, ఆబ్దికాలు అవిని, అవి ఆ సమయంలో వదిలేసి సాయంత్రం 6:47 తరువాత మోక్షకాలం అయిపోయిన తర్వాత శుచిగా మళ్ళా స్నానం చేసి అప్పుడు మనము యథావిధిగా పితృ కార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. చాలా మందికి ఉంటుంది ఈ సందేహం, అది కూడా ఇప్పుడు తెలియచేయడం తర్వాతనే చేసుకోవాలి. మోక్షకాలం తర్వాత మనం విడుపు స్నానం కూడా చేసేసిన తర్వాత అప్పుడు మనము యథావిధిగా మరొక స్నానం చేసి ఈ పితృకార్యాలు, ఆబ్దికాలు, తద్దినాలు, పెద్దలకు చేయవలసిన పనులు, అది 13వ రోజు, కొంతమందికి 13వ రోజు అయ్యి ఉండొచ్చు, కొంతమందికి సంవత్సరం అవ్వచ్చు, కొంతమందికి నెలమాసికాలు అవ్వచ్చు. ఏవైనప్పటికీ కూడా 6:47 తర్వాత విడుపు స్నానం చేయాలి. తర్వాత ఈ పితృకార్యాలకు సంబంధించినటువంటి స్నానం చేశాక దేవుడి గదిలో దీపం వెలిగించాకనే ఈ కార్యక్రమాలు అనేవి చేసుకున్నట్టయితే దోషం లేదు అని మనకి పండితులు చెప్పారనమాట. అలాగే గురుగారు, అంటే చాలామంది ఇప్పుడు జపాలు ఒక్కటే చేసుకోవాలి అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని హోమాలు చేయవచ్చు అని కూడా విన్నాను నేను. కొంతమంది ఆ విధంగా వాదిస్తూ ఉంటారు. ఏది కరెక్ట్ అంటే ప్రేక్షకులకి తెలియాలి కదా, జపాలు మాత్రమే చేయాలా లేకపోతే ఇలా హోమాలు అవి కూడా చేసుకోవచ్చా? ఇప్పుడు జపము అని అంటే ఇంతకుముందు మిత్రులు సెలవిచ్చారు. ముఖ్యంగా ఏమిటిదనంటే ఏదైనా గురువు వద్ద మనము వారి వద్ద స్వీకరించినటువంటి మంత్రాలు కానివ్వండి, లేక ఇంకా మిగతా ఇంకా చాలా ఉంటాయి అటువంటి విషయాలు, దాని పునశ్చరణ తప్పకుండా చెయ్యాలి గ్రహణకాలం. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది అంటే అది నిష్ఫలం అయిపోతుంది. దానికి ఉన్న శక్తి ఏదైతుందో అది నిష్ఫలం అయిపోతుంది. చాలా అనొచ్చు, ఎందుకు చేస్తారు ఈ జపం? ఆ జపం చేస్తే మనకెంత శక్తి వస్తుంది. మీరు కావాలంటే చూడండి, మంచి జప సంపన్నులలో మీరు వాళ్ళ ముఖ కవళికను చూస్తేనే మీకు అర్థమైపోతుంది. వాళ్ళని చూస్తే నమస్కారం చేయాలనిపిస్తుంది. అంత తేజస్సు వస్తుంది ఆ మనిషి మీద. కాబట్టి ఏమిటిదనంటే వాళ్ళు నియమ నిష్టలతో ఉంటారు కాబట్టి దాని యొక్క శక్తి అక్కడ కనబడుతుంది. అయితే ఈ కాలంలో చేస్తే ఏమిటిదంటే ఇంకా 1000 రెట్ల శక్తి ఇక్కడ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఒక జపమే కాదు, ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు కొంతమందికి ఉపదేశం లేదు, గురూపదేశం లేని వాళ్ళు మరి ఏ మంత్ర పఠన చేయాలి. మామూలుగా అయితే ఈ ఉపనయనం వాళ్ళందరికీ ఉపనయనంలో గాయత్రి మంత్రాన్ని ఇస్తారు కాబట్టి అది తప్పకుండా చేయాలి, గాయత్రి. దాని తర్వాతనే ఇంకేదన్నా ఇష్టదేవతది కానీ ఇంకేదైనా మంత్రాలు స్వీకరించింది ఉంటే అది చేయాలి. ఎంత సంఖ్య అంటే ఇప్పుడు మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎంత సమయం ఉంటే అంత సమయంలో చేయాలి. సమయం ఎక్కువ ఉంటే ఎక్కువ సంఖ్య చేసుకోవచ్చు. అది మన దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ జపం కాకుండా ఈ గురువుల వద్ద ఉపదేశం తీసుకునే వాళ్ళు ఏమిటంటే వారికి నచ్చిన ఏ దేవతల గురించి అయినా వాళ్ళు స్తోత్ర పారాయణం చేయొచ్చు. ఈ రోజులలో చాలామంది అంటే మన లలిత సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుతుంటారు. మనకు ఏది నచ్చితే ఏది మనం చేయగలుగుతామో అది ఏది చేసినా సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక్కడ లక్ష్యము ఉద్దేశం ఏమిటిదేనంటే ఈ పుణ్యకాలంలో మనము మామూలుగా తెలియక వీలుగాక కొన్ని సందర్భాలలో నిత్య పూజ చేయలేకపోవచ్చు, ఆరాధన చేయలేకపోవచ్చు, అర్చన చేయలేకపోవచ్చు, స్తోత్ర పారాయణం చేయలేకపోవచ్చు, జపం చేయలేకపోవచ్చు ఇబ్బందులతో. కానీ ఈ సమయంలో చేస్తే వాటన్నిట్లలో మనకైతే సంఖ్య తగ్గిందో, అక్కడ ఎంతైతే మనం నష్టపోయినో దాన్ని అంతా కూడా అధిగమించి శుభఫలాన్ని దాని యొక్క నష్టాన్ని పూడ్చుకోగలిగే అవకాశాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇది అత్యంత పుణ్యకాలం అని అంటారు. దీన్ని భయపడవలసిన అవసరం లేదు. జ్ఞానం అంటే ఎంతో అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు వారు చెప్పినట్టు కొంతమంది మీరు అడిగేది ఏమిటంటే కొన్ని పూజా ఇవి హోమాలు చెయ్యాలి అని కూడా ఉంది. అది కరెక్టే. ఎందుకనంటే అది మన వరకు కాదు, మనం సామాన్య మనుషుల గురించి కాదు. యోగులు ఇప్పుడు వారు చెప్పారు చూడండి, కొందరు దీక్షాపరులు ఉంటారు, మునులు ఉంటారు, ఋషులు ఉంటారు. ఇది ఒక్కరికొరకు చెప్పింది కాదు శాస్త్రం, అందరికీ సంబంధించింది. వాళ్ళు తప్పకుండా ఏమిటంటే నదీ తీరంలో స్నానం చేసి ఆ క్రతువులన్నీ ఆచరిస్తారు. అంతేకాదు శ్రాద్ధాది కర్మలు కూడా ఆచరిస్తారు. అది శ్రాద్ధాలు ఎట్లా పెడతారు అని అంటే ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు శ్రాద్ధ కర్మ కూడా ఇందులో ఉన్నది. అది చేసుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే ఎవరు అర్హులు ఎవరు చేయాలో వాళ్ళే చేస్తారు.
అట్లా కొంత భాగాలు ఉన్నాయి, అందరికి కాదు. వాడు చేయగలిగిన వాళ్ళకి, వాళ్ళకి అవకాశం ఉన్నట్టు తప్పకుండా చేస్తే ఆ ఫలితం కూడా వస్తుంది. హోమాలు కూడా చేస్తారు, తప్పులేదు. ఒకసారి మనం స్నానం చేసిన తర్వాత, పట్టు స్నానం చేసిన తర్వాత శుద్ధి అయిపోతాం. శుద్ధి అయిపోయిన తర్వాత జపము చేయొచ్చు, మీరు స్తోత్రపారాయణం చేయొచ్చు. మరి పూజ ఎందుకు పూజ అనంటే మనం చేసే నిత్య పూజలాగా ఆ దేవుడు మన మందిరాన్ని తెరిచి అక్కడ పూజ చేయకూడదు. అందుకే దేవాలయాలు కూడా ఆ కిరణాలు పడకూడదు. మామూలుగా పూజ ఇప్పుడు ఒక్క పెట్టు ఇంకే రకంగానో మనం ధ్యానపూర్వకంగా కూడా పూజ చేయొచ్చు. అట్లా ఆ రకంగా పూజ అనేది ఆచరించాలి, పూజ చేయకూడదని కాదు. హోమం అగ్నిదేవుడు, ఆయనకేమున్నది, ఆయన ఎక్కడ మూసించలేము. ఆయనకు అగ్నిదేవుడికి హోమం చేయొచ్చు, శాస్త్రాలలో ఉన్నాయి. మీకు దాన హోమాలు అన్నారు, జపం చేయొచ్చు, దానం చేయొచ్చు, పూజ హోమం ఇవన్నీ దాంట్లో ఇచ్చారు. దానాలు కూడా చేసుకోవచ్చు. దానాలు కూడా ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్లు ఉంటారు అందరు, ఎప్పుడు చేయాలి, గ్రహణం తర్వాతనా గ్రహణంకు ముందా, 2 రకాలుగా చెప్పిండ్రు. కొంతమంది ఏమంటారంటే దానంకు ముందు సంకల్పం చేసి పెట్టుకొని స్నానం చేసిన తర్వాత దానం ఇవ్వాలి, అంటే విడుపు స్నానం చేసిన తర్వాత దానం ఇవ్వాలి. అది ఆ సంకల్పం అప్పుడు చేస్తాం కాబట్టి గ్రహణ కాలంలో ఇది గ్రహణంకు సంబంధించినటువంటి ఆ పుణ్యఫలాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. అంటే సంకల్పం అప్పుడు చేసుకొని స్నానం చేసి, ఎందుకంటే మనం బయట పోలేము, మనం తీసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి స్నానం చేసిన తర్వాత ఎవరైనా అందుబాటులో ఉంటే బ్రాహ్మణులకు, సద్బ్రాహ్మణుడికి ఇస్తే చాలా బాగుంటుంది, ఇవ్వాలి. అది వీలు కాకపోతే ఏమిటిదేనంటే దేవాలయంలో అర్చకులకో ఎవరికో ఇంకెవరికైనా ఇవ్వటం మంచిగా ఉంటుంది. అట్లా ఆ దానాలలో కూడా ఏమిటంటే చంద్రగ్రహణము కాబట్టి చంద్రబింబము, వెండి చంద్రబింబము అంటే శక్తి కొల చేయాలి. అట్లనే బియ్యము, తర్వాత తెల్లటి వస్త్రము, తర్వాత సంకల్పం చాలా ముఖ్యం. గ్రహణం ఏదో దండం పెట్టి చేయడం కాదు, సంకల్పం కావాలి. సంకల్పం చేసి సంకల్పపూర్వకంగా మనకు తోచిన దక్షిణ పెట్టి, అదేమిటంటే బ్రాహ్మణకు సద్బ్రాహ్మణుడికి ఇస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. ఇదేమిటంటే మనకున్నటువంటి అవకాశం శక్తి కొద్ది భగవంతుడు చేయమన్నాడు, శక్తిని మించి చేసి ఇబ్బంది పడమని చెప్పలేదు. కాల్స్ తీసుకుందాం గురుగారు. మొదటి కాల్. హలో హలో ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది. శ్రీకాంత్ శర్మ గారు, మనం నదీ స్నానము అలాగే సముద్ర స్నానం గురించి మాట్లాడుకుందాము. అంటే ఆ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు నదీ స్నానం చేయవచ్చా చంద్రగ్రహణం రోజు? గ్రహణము స్నానానికి ప్రధానమైనటువంటిది. ఎందుకు ప్రధానము అని అంటే స్నానము, జపము, తర్పణము, దానము, హోమము ఇవన్నీ కూడా ప్రధానంగా చెప్పేటువంటివి. ఓకే, మొట్టమొదటి చెప్పుకునేటువంటిది స్నానం. స్నానము నదీ తీరంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా నదిని వదిలేసి ఇంట్లో స్నానం చేశారనుకోండి, వృధా. మీరు పొందాల్సినటువంటి ఫలితం అంతా కూడా నిష్ఫలం చేసుకుంటున్నారు. సముద్ర తీరంలో ఉండి మేము గుళ్ళో వెళ్ళి జపం చేసుకుంటామండి అంటే వృధా. 100 నదుల నీళ్లు సముద్రంలో కలుస్తాయి. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం. అట్లా సాగర సంగమమైనటువంటి నదుల నీళ్ళన్నీ కూడా సాగర సంగమం అంటే అంత సాగరం చాలా గొప్పది కనుక సాగరాన్ని వదిలేసి నేను ఇంట్లో చేస్తా అంటే వృధా. కనుక నదీ తీరాల్లో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నదీ తీరంలోనే స్నానం ఆచరించాలి. సముద్ర తీరంలో ఉండేటువంటి వారు సముద్ర తీరంలో ఆచరించాలి. అది సముద్ర స్నానానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు ఆచరించకుండా. గ్రహణానికి మాత్రం ఆ సమయంలో చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరాల్లో ఉండేటువంటి వాళ్ళతో చిక్కు. ఏమండి మీరు భక్తి టీవీలో బాగానే చెప్పేశారు, నదీ తీరంలో చేసుకోమని అన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక మూసీ నది ఉంది, దాంట్లో ఏమీ చేయలేము, మూసీ నదిలో ఏమీ చేయలేము. మరి ఏం చేసుకోవాలంటే నదీ స్మరణ చేసుకోవాలి. నదీ స్మరణ చేసి స్నానం ఆచరించాలి. అయితే ఇప్పుడు రేపు చంద్రగ్రహణం కనుక మనం ముందుగానే ప్రీప్లాన్డ్గా ఉంటే కనుక హైదరాబాద్ దగ్గరలో చాలా నదులు ఉన్నాయి. మనకు బాసర వైపు వెళ్తే గోదావరి అనేది ఉంది, ఇటు బీచ్పల్లి వైపు వెళ్తే కృష్ణానది ఉంది, సంగారెడ్డి వైపు వెళ్తే మంజీరా నది ఉంది. చక్కగా స్నానం ఆచరించుకోవచ్చు నదీ తీరాల్లో. నదీ తీరంలో స్నానం చేసి అక్కడే అనుష్ఠానం చేసుకోవడము, తర్వాత అనుష్ఠానం అయిపోయిన తర్వాత వెంటనే స్నానం ఆచరించడము చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను ముగిస్తానమ్మా, ఎందుకంటే కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. పాల్గొన మాసము ఇప్పుడు నడుస్తున్నది. ఈ పాల్గొన మాసంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది. పాల్గొన మాసంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అని శాస్త్రంలో చెప్పారంటే, పీడాకరం పాల్గొన మాసి పర్వం వంగ అంగ అవంతిక మేఘలానాం వృత్తజ్ఞ సస్య ప్రభవాంగనానాం ధనుష్కర క్షేత్ర తపస్వినాంచ.
ఈ పాల్గొన మాసంలో సంభవించేటువంటి గ్రహణం కారణంగా ఈ ప్రాంతాల వరకు ఈ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి అరిష్టము అని సూచిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో పీడాకరం పాల్గొనమాసి పర్వం, పాల్గొన మాసంలో వచ్చేటువంటి గ్రహణం కారణంగా అంగదేశంలో ఉండేటువంటి వారికి అరిష్టము. అంగదేశం అంటే ఏంటి? బీహార్ రాష్ట్రం. వంగదేశం అంటే పశ్చిమ బెంగాల్. అవంతిక అంటే ఉజ్జయిని. ఈ ప్రాంతాల వారికి మరియు మేఘాలయంలో ఉండేటువంటి వారికి ఈ ప్రాంతాల వారికి అరిష్టము. అదేవిధంగా నర్తకులకు, గాయకులకు, శిశువులకు, రాణివాస స్త్రీలకు, తపోధనులకు ఇలాంటి వారికి అరిష్టము అనేటువంటిది మనకు స్పష్టంగా చెప్తున్నది. ఇందులో ఎవరైతే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఇప్పుడు మన సిద్ధాంతి గారు కానీ ఇక్కడ అమ్మగారు కానీ కొన్ని రాశులు చెప్తారు అరిష్టం అనేటువంటి రాశులు. ఇప్పుడు నేను చెప్పబడినటువంటి వాళ్ళలో ఆ రాశులుంటే వాళ్ళు భయపడాలి, కానీ మిగతా వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరము లేదు. స్వస్తి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను భారతి అండి, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాము. గాడిచర్ల గారు వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గ్రహణ సమయంలో ఎలాంటి మంత్రం పఠించాలి, ఇంటి శుద్ధి ఎప్పుడు చేసుకోవాలి? గ్రహణ సమయంలో గ్రహంగానే స్నానం చేయాలి, దాన్ని పట్టు స్నానము అంటారు. స్నానం చేసి మంచి వేరే బట్టలు కట్టుకొని, శుద్ధమైనటువంటి మంచి బట్టలు కట్టుకొని, మీకు ఒకవేళ ఏదైనా మంత్రము ఏదైనా గురు ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ తీసుకొని ఉంటే దాన్ని చదవండి. అది వీలు కాలేదు, అటువంటిది ఏం లేదంటే మేము తీసుకోలేదు అని అంటే మీకు ఇష్టదేవత కానీ కులదేవత కానీ మీకు ఎవరు ఇష్టమైతే ఓం నమ శివాయ అని, ఓం నమో వెంకటేశాయ, శ్రీమాత్రే నమః, ఇట్లా మీకు ఏది ఇష్టమైతే అది చదివినా చాలు. ఫలానానే చదవాలి, ఫలానా మంత్రం చదివితేనే మనకి ఫలితం వస్తుందని కాదు. భక్తితోనే మీకు ఇష్టమైనటువంటి ఏ మంత్రం స్మరించినా మీకు ఏమిటంటే మామూలుగా ఒక 100 సార్లు చదివితే వచ్చేది ఇక్కడ 10,000 సార్లు చదివినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అది కూడా మన అత్యుత్తమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి దీన్ని ఆద్యంత పుణ్యకాలము అన్నారు. ఇటువంటి సమయం మనకు దొరకదు, కేవలం గ్రహణం అప్పుడే దొరుకుతుంది. కాబట్టి మీకు ఇష్టమైన ఇష్టదేవత యొక్క ఏ జపాన్ని చేసినా, ఏ స్తోత్రం చేసినా, ఏ శ్లోకం చదివినా మీకు 1000 రెట్ల శుభాన్ని పొందగలుగుతారు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పద్మజ అండి, నేను మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ వింటున్నారు, మాట్లాడండి అమ్మా. హలో, మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. చెప్పండి అమ్మా. మా అబ్బాయి సింహరాశి అండి. మాకు ఇప్పుడు మా బావగారు చనిపోయారు, అసౌఖ్యంలో ఉన్నాము. ఎలా ఇప్పుడు వాడికి పురోహితం చేస్తాడు, వాడు మంత్రం ఉంది, ఇలా మంత్ర సాధన చేయలేం కదా, ఇప్పుడు ఎలాగని? ఆ మంత్ర సాధన చేయలేకపోయినామా పరిహారం అయితే చేసుకోవాలి. పరిహారము అంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి కొంచెంగా అంటే ఆ రాశిలో పడుతోంది కాబట్టి భయపడాల్సినంత అయితే ఏమీ లేదు. ఆయన ఏ ఊర్లో ఉన్నారమ్మా? హైదరాబాద్ మల్కాజ్గిరిలోనే ఉన్నామండి. బాబు కూడా అక్కడే ఉన్నారా? మా ఇంట్లోనే ఉన్నామండి. మేమందరం 10 రోజులు వాళ్ళం కదా, మా బావగారు చనిపోయారు. 10 రోజులు అయ్యిందా? మైనలో ఉన్నాం, ఇప్పుడు 3వ రోజు ఇవాళ. అందుకని ఇప్పుడు రేపు గ్రహణం పడుతున్నప్పుడు మేము ఎంతవరకు పాటించాలి? వాడికి మంత్రం ఉంది, వాడికి ఖచ్చితంగా చేసుకోకూడదు కదా, చేసుకోకూడదు అని అడుగుతున్నాం. లేదు, చేసుకోకూడదమ్మా. ఎందుకంటే మీరు మైలలో ఉన్నారు కాబట్టి మంత్ర సాధన కానీ లేదా అంటే పరిహారాలు కానీ ఈ సమయంలో చేసుకోకూడదు. అయితే ఇది గ్రహణం విడిచిన తరువాత అయితే కనుక మీరు 12 రోజులు పూర్తయిన తర్వాత సంకల్పం అయితే చెప్పుకొని గ్రహణం విడిచిన తర్వాత ఆ 13 రోజుల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు యథావిధిగా చేసుకోవచ్చు. దాన ధర్మాలు కూడా మీరు అప్పుడే చేసుకోవాలి తప్ప సూతకంలో సూతకం కాబట్టి ఈ సమయంలో చేసుకోకూడదమ్మా. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ రామగుండం. శర్మ గారు వింటున్నారు, మాట్లాడండి అమ్మా. సరే, మాట్లాడండి. హలో, చెప్పు తల్లి, వింటున్నాను, చెప్పు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మంచి ప్రశ్న. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? ఇప్పుడు గ్రహణం సమయము విన్నారు మీరు మన భక్తి టీవీలో ఇప్పటిదాకా చర్చలో. ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ప్రారంభమవుతుంది విన్నారు.
గర్భిణీ స్త్రీలు ఇప్పుడు ఏం చేస్తుంటారంటే సోషల్ మీడియాలో ఇంక పడుకోవాలి, పడుకుంటే లేవకూడదు, గ్రహణం అయిపోయేంత వరకు ఇటు తిరగకూడదు, అటు తిరగకూడదు అని చెప్తుంటారు. ఇవేమీ మనసులో పెట్టుకోకండి. గ్రహణం సమయం అయిపోయేంత వరకు మీరు బయటకు వెళ్ళకుండా ఉండండి చాలు. ఇంట్లో రోజు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉండండి. మీరు ఇంట్లో తిరగడము, వాష్రూమ్కి వెళ్ళడము, మందులు వేసుకోవడము, మాత్రలు వేసుకోవడము, మీ కనీసమైనటువంటి అవసరానికి సంబంధించినటువంటి ఆహారాలు స్వీకరించడము, పానీయాలు స్వీకరించడము, మాత్రలు వేసుకోవడము, ఇవేవి కూడా మీకు ఎలాంటి నియమాలు లేవు. ఇవన్నీ కూడా గ్రహణం ఉన్నప్పటికీ, గ్రహణ సమయమైనప్పటికీ కూడా గర్భవతులు వీటిని చక్కగా ఆచరించుకోవచ్చు. ఎలాంటి నియమాలు ఇలా పడుకోవాలి అలా పడుకోవాలి అనేది ఏమీ లేదు. రోజు ఎలా ఉంటారో అలాగే ఉండండి. గ్రహణ సమయంలో ఇల్లు విడిచి బయటకు వెళ్లకుండా ఉండండి చాలు. మరొక కాల్ తీసుకుందాం. హలో, స్వామి, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మయ్య మేడం. నా భార్య పేరు లక్ష్మీదేవి, నా పేరు లక్ష్మయ్య మేడం. గాడిచర్ల గారు వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి అండి, చెప్పండి బాబు. అదే స్వామి, ఇప్పుడు చంద్రగ్రహణం ఉంది కదా, ఉమ్. అది మేము ఏం చేసుకుంటే ఎట్లా ఉంటుందని దానికి అడుగుదామని ఫోన్ చేస్తాను. ఏం చేసుకోవాలి? మీరు ఆ గ్రహణ సమయములో పట్టు స్నానము అని ఉంటుందండి. అంటే మీరున్న బట్టలను కాకుండా స్నానం చేసి మంచి శుద్ధమైనటువంటి బట్టలు తొడుక్కొని, మీకు ఏదైనా మంత్రోపదేశం జరిగి ఉంటే ఆ మంత్రోపదేశాన్ని చదవండి, ఆ మంత్రాన్ని చదవండి, పునశ్చరణ చేయండి. అది కాకపోతే మీకు ఇష్టదైవం, మీ ఇంటి కులదేవత కానివ్వండి, లేదా మీ ఇష్టపడే ఏ దేవుడు అవుతుండో ఆ దేవుడి నామస్మరణ చేయండి. ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రం కానీ మీకు తెలుసుంటే చదవగలిగితే అది చదవండి. అట్లనే ఏది లేకున్నా తిరుపతి వెంకటేశ్వర స్వామో, లేక మీరు మీ ఇష్టదైవం, మీ కులదైవతం ఉంటుంది కదా, ఆ స్వామివారి అమ్మవారి పేరులో మీరు చదువుకున్నా, దాన్ని జపంలాగా పేరు చదువుకున్నా మీకు సత్ఫలితాలు వస్తాయి. అలాగే ప్రేక్షకులకు మరొక ప్రశ్న ఉంది. కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు, అంటే మధ్యాహ్నం నుంచి మొదలవుతోంది కాబట్టి గ్రహణము, ఏం చెయ్యాలి కార్యాలయాలకు వెళ్ళేవారు? అంటే ఇప్పుడు మనం ఇందాక అన్నీ చెప్పుకున్నాం, గ్రహణం ప్రారంభం కాగానే స్నానం చెయ్యాలి. మరి మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళు ప్రయాణంలో ఉన్నోళ్ళు వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద సమస్యని. మన శాస్త్రాలలో కూడా చాలా మనకు రిలాక్సేషన్స్ ఇచ్చిండ్రు. మనకు ఏది స్నానం ఎట్లా అంటే మరి వీలు కాదు కదా, ట్రైన్లో ఉన్నా లేకపోతే ఇక్కడ ఉన్నా ఆఫీస్లో వీలు కాదు అనేటువంటి పరిస్థితులలో భస్మ స్నానము అని అన్నారు. మామూలుగా భస్మం పెట్టేసేసుకొని మంత్రం చదువుకొని పెట్టుకుంటే భస్మ స్నానం చేస్తే ఈ స్నానం చేసినటువంటి ఏదైతే మామూలుగా చేస్తే స్నాన ఫలితమో ఆ ఫలితాన్ని పొందగలరు. మీరు అనొచ్చు డ్రెస్ అవి మార్చుకోలేం కదా అని. అవసరం లేదు. మానసికంగా భగవంతుణ్ణి మీరు ఎప్పుడు తలుచుకున్నా, ఎప్పుడు ఆరాధించినా, ఈ ఏదైతే మనం ఇందాక చెప్పినటువంటి మనము జప తపాలు ఏ అవుతున్నాయో ఆ జపం కానీ, స్తోత్ర పారాయణం కానీ, ఇష్టదేవత కులదేవత మంత్ర పునశ్చరణ కానీ చేసుకుంటే మీకు మామూలుగా ఇంట్లో ఉంటే స్నానం చేసి ఏదైతే నియమం పాటిస్తే వచ్చే ఫలితం దీనివల్ల కూడా వస్తుంది. దాని గురించి కానీ మిగతా నియమాలు పాటించాలి. భోజనం చేయటం కానీ ఆ సమయాల్లో ఆ నియమాలు మట్టుకు తప్పకుండా పాటించాలి. ఆ కొంత సహనము అవసరం. దానికి భయపడవలసిన అవసరం లేదు. స్నానంకు బదులు భస్మ స్నానం. విడిచిన తర్వాత కూడా ఇంటికి రాలేకపోతే ఓకే, అక్కడ భస్మ స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత మట్టుకు బట్టలను మార్చి శుద్ధంగా తల స్నానం చేసి అప్పుడు మనకు కావలసినటువంటి మిగతా భోజనాదులు అవన్నీ చేస్తూ ఇంకా టైం ఉంటే పూజ కూడా చేసుకోవచ్చు, జపం కూడా చేసుకోవచ్చు. ఓకే, కాల్స్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మురళి, పురాణాపూర్, హైదరాబాద్ అండి. శర్మ గారు వింటున్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి. నేను పురాణాపూర్, హైదరాబాద్ అండి. 5 lakhs ఇస్తూ. నా పేరు మురళి. మురళి గారు చెప్పండి. నాది శుభరాశి సార్. సార్, సింహరాశి మీది. చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడండి. సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వారిది మురళి గారిది సింహరాశి. సింహరాశి వారు భయపడాల్సిన అవసరం లేదు. సింహంలా ఉండండి. ఎలాంటి భయాందోళనకు మీరు గురి కావాల్సిన అవసరం లేదు. చక్కగా కుదిరినటువంటి వాళ్ళు జపానుష్ఠానాలు చేసుకోండి.
కుదరలేనటువంటి వాళ్ళు మనసులో దండం పెట్టుకోండి. ఇక ఆలయాలకు వెళ్ళొద్దన్నారు కానీ కార్యాలయాలకు వెళ్ళొద్దని చెప్పలేదు. కారులో వెళ్ళండి, కార్యాలయాలకు వెళ్ళండి, అన్నీ చేసుకోండి. ఎలాంటి భయాలు అపోహలు అవసరం లేదు. సింహరాశి వారికి అసలు భయమే లేదు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు భారతి అండి. ఓకే అమ్మ వింటున్నారు, మాట్లాడండి. హలో హలో, భారతి చెప్పండి అమ్మా. నా పేరు భారతి అండి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి తల్లి. అదే అండి, గ్రహణమైనాక దేవుడి గదిలో ఉండే పసుపు కుంకుమ అక్షంతలు అన్ని తీసేసేయాలండి. అక్కర్లేదమ్మా, మీరు గ్రహణం పట్టే సమయానికి ముందు మనం పొద్దున్న దీపారాధన చేస్తాం కదా తల్లి, దీపారాధన యథావిధిగా చేసేసుకోండి. అది మనకి పట్టేది 3 గంటల 20 నిమిషాలకు కాబట్టి ఈ లోపల మనం చేయవలసిన పనులు అంటే 11 లోపలే మనం దీపారాధన చేస్తాం కాబట్టి శుభ్రంగా దీపారాధన చేసుకోండి. అందులో ఉన్న సామాగ్రిని, భగవంతుడిని అందులో అలాగే ఉంచేసి మీరు తలుపులు యథావిధిగా మూసేసుకోండి. తలుపులు లేని వాళ్ళు కెట్టన్లాగా ఏదైనా ఒక ఆచ్ఛాదన వేసుకోండి. దాంతోపాటు మనకి అయిపోయిన తర్వాత అందులో మళ్ళా 6 గంటల 47 నిమిషాలకి మనం శుద్ధి చేసుకున్న తర్వాత యథావిధిగా మళ్ళా మీ పూజాధికాలు చేసుకోవడంతో పాటు అందులో ఉన్న వస్తువులను కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకు అంటే మనం దర్భలను వేసి ఉంటాం కాబట్టి అవి శుద్ధి అవుతాయి, మనం నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చమ్మా. గాడిచెర్ల గారు అలానే ఆహార నియమాలు చెప్పారు కదా, అంటే కొంతమంది ఏమో పొద్దున్న నుంచి కూడా ఉపవాసం ఉండాలి అన్న వాదన వినిపిస్తున్నారు. అసలు భోజనం ఎప్పుడు ఆపేయాలి, ఆహారం తీసుకోవడం? అంటే ఒకటండి, దేశకాల పరిస్థితులను బట్టి మన ఆరోగ్యాన్ని మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆలోచించాలి. కొన్ని నియమాలు ఉన్నాయి, బాగానే ఉంది. అందరూ ఇప్పుడు బాల వృద్ధ అశక్తులు అనే ఒక పదం అక్కడ పెట్టిండ్రు. బాలలు, వృద్ధులు, అశక్తులు. అశక్తులు అంటే ఎవరు? కొందరు మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకొక ఏదైనా అనారోగ్యమైన ఇబ్బందులలో ఉన్నోళ్ళు ఉంటారు. అది కాకుండా ఏజ్తో నాలాంటి ఎవడో చేతగాని వాడు ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు అందరికీ ఏమిటిదంటే అక్కడ శాస్త్రంలోనే పెట్టిండ్రు వాళ్ళు బాల వృద్ధ అశక్తులు అన్నారు. వీళ్ళందరికీ ఏమిటిదంటే ఈ నియమాలు వారు కొంత అతిక్రమించినా తప్పులేదు. అంటే మొదలు మనం బాగుండటం ముఖ్యం కదా. ఆ చివరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనము ఈ 6 గంటల నుంచి మనము ఆ గ్రహణ కాలం ఏదైతుందో ఆ కాలంలో మట్టుకు ఏమి తినకుండా ఉండటం. ఇంకో గంట ముందు, ఎంత ముందు నుంచి వాళ్ళు తినకుండా ఉండగలిగితే, ఎంత ముందు నుంచి వాళ్ళు పానీయాలు కానీ ఇవన్నీ కానీ తీసుకోకుండా ఉండగలుగుతారో అక్కడి నుంచి అంత మంచిది. కానీ భయపడవలసిన అవసరం లేదు. అరే నేను తింటేస్తున్నా ఎట్లా అని అంతసేపు ఉండలేరు. ఆరోగ్యం ఉన్న వాళ్ళ శక్తిని బట్టి, అందుకే శక్తి అని అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఉద్యోగస్తున్నారు, ఉద్యోగులకు వీలు కాకపోవచ్చు, ప్రయాణంలో ఉన్న వాళ్ళకి వీలు కాకపోవచ్చు. అందుకే దేశకాల పరిస్థితులను బట్టి నడుచుకోమన్నారు. నదీ స్థానం అన్నారు, సముద్ర స్థానం అందరికీ అవకాశం లేదు. కరెక్ట్గా చేస్తే మహాపుణ్యం. సముద్ర స్థానం ఉత్తమం, దాని తర్వాత నదీ స్థానం, పారేటువంటి జలంలో, లేకపోతే ఇట్లా చెరువులు అవి అట్లా రకరకాలుగా ఇచ్చిండ్రు. చివరికి ఏమిటిదంటే బావి కూడా లేకపోతే ఏమిటిదంటే మన ట్యాంకుల నీళ్ళల్లో కొంత పసుపు, గంగా నీరు ఉంటే కలిపేసి ఏమిటంటే వాడుకోమని. అంటే పరిస్థితిని బట్టి నడుచుకోవాలి. ఇదే చెయ్యాలి, ఇదే రూల్ అంటే కష్టం. అట్లాగే దాన్ని ఇచ్చేటప్పుడు కూడా మన శక్తిని బట్టి, మనకున్న దీన్ని బట్టి ఇవ్వాలి. అదే చేయాలి. అందరు సువర్ణ దానం అంటే సువర్ణం అందరు ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి అనుకోని సువర్ణం దానికి ప్రత్యామ్నాయంగా ఈ దక్షిణ ఇస్తున్నాను కూడా శ్లోకం కూడా చెప్తారు బ్రాహ్మణ సంకల్పంలో. ఇట్లా అన్నిటికీ మార్గాలు ఉన్నాయి. ప్రతిదాన్ని భయపెట్టి వారు ఇందాక చెప్పినట్టు ఈ మీడియా కొంతమంది చాలా హరాస్ చేసి భయపెడుతున్నారు. భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణాలు ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుంటాయి. ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, చలికాలం. ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండాకాలం తీసుకోవాలి, వర్షాకాలం తీసుకునే జాగ్రత్తలు చలికాలం తీసుకునే చలికాలం. అట్లా ఇవి కూడా ఏమిటంటే దేశకాల పరిస్థితి, గ్రహణ కాలంలో దానికి సంబంధించినటువంటి నియమాలను మనకు ఉన్న శక్తి కొద్ది. అందరూ ఏమిటంటే కార్లో పోలేరు, వర్షం పడితే కొందరు గొడుగు కూడా ఉండదు, రెయిన్ కోట్, ఏదో రకంగా అయినా కొన్ని ఇది కావచ్చు. అట్లాగే మనం మిగతా విషయాలలో కూడా శక్తిని మంచి చేయాలి. భయపడవలసిన అవసరం లేదు. ప్రతిదానికి అంత ఆలోచించవలసిన అవసరం లేదు. మన వీలుని బట్టి మన శక్తిని కొద్దిగా ఆచరించాలి. శర్మ గారు, అలాగే కొన్ని ఆలయాలు మూసివేయడం అనేది గ్రహణంలో జరుగుతుంది కదా. చాలా మంది ప్రశ్న, దేవుడి గుడులు ఎందుకు మూసేయాలి అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది. వారికి సమాధానం ఏంటి?
ఆలయాలు మూసి ఉంచాలి అనేటువంటి దానికి శాస్త్రీయమైనటువంటి ఆధారం ఎక్కడా లేదమ్మా. కాళహస్తి వంటి ఆలయాలు తెరిచే ఉంటాయి, త్రయంబకేశ్వర అలాంటి ఆలయాలు తెరిచే ఉంటాయి. కానీ అన్ని ఆలయాలు మూసేస్తూ ఉంటారు. కానీ ఏ ఆలయమైనా కానీ పూజాధికాలు ముగించిన తర్వాతనే మూసేస్తారు. కానీ అంతకుముందు రాత్రి నుంచి మూసించరు. నిత్య పూజాధికాలు అన్నీ కూడా చేసిన తర్వాత మూసేస్తారు. మూసివేయడానికి నాకు తోచినటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఏమన్నాము, ఉపాసనా కాలము అని అన్నాం, అనుష్ఠానానికి సంబంధించినటువంటి కాలము అని అన్నాం. ఆలయాల్లో ఎవరుంటారు? అర్చకులు ఉంటారు. మరి ఉపాసన కాలం అన్నప్పుడు అర్చకులకు కూడా వర్తిస్తుంది కదా, అర్చకులకు వర్తిస్తుంది. ఇంత మంచి సమయం అర్చకులు సద్వినియోగం చేసుకోవాలి కదా. మరి ఆలయం తీసి ఉండి వచ్చినటువంటి వాళ్ళందరికీ హారతులు అష్టోత్తరాలు చేస్తుంటే వాడెప్పుడు ఉపాసన చేసుకోవాలి? కనుక ఈ కారణం చేత ఇప్పుడు ఒక సెలవు లాంటిది అనమాట, ఒక సెలవు, వాళ్ళకు సెలవు లాంటిది. ఈ నిత్య పూజలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఈ అర్చకులు కూడా ఆ సమయంలో చక్కగా అనుష్ఠానం చేసుకోవడానికి, వారి అనుష్ఠానానికి. లేకపోతే ఆలయం తెరిచిందని అనుకోండి, మీరు వెళ్తారు, నేను వెళ్తాను, అష్టోత్తరం చేయమంటాం, సహస్రనామర్చనం చేయమంటాం, వాళ్ళకి అక్కడే సమయం ఉన్న కాలం అంతా అక్కడే పోతుంది. అనుష్ఠానం ఎక్కడ చేసుకుంటాడు? ఉపాసనా కాలము అని అన్నారు. ఉపాసనా కాలం ఇది అందరికీ, అన్ని చాతుర్వర్ణాల వారికి అందరికీ కూడా. చాతుర్వర్ణాలలో అర్చకులు ఉన్నారుగా, వాళ్ళకి సంబంధించినటువంటి కాలం కనుక ఇది మంచి సమయం కనుక వాళ్ళు చక్కగా నిత్య పూజలు అన్నీ కూడా మోయించుకొని ఆలయం మూసేసి ఆ సమయంలో చక్కగా అనుష్ఠానం చేసుకుంటారు. తద్వారా అంటే వాక్శుద్ధి అనేటువంటిది ప్రధానం. ఇలా ఉపాసన చేయడం వల్ల వాళ్ళకు వాక్శుద్ధి వస్తుంది. ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి అనుష్ఠానం కారణంగా వాళ్ళకు వాక్శుద్ధి ఏర్పడుతుంది. అర్చకులకు వాక్శుద్ధి ఏర్పడడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మరుసటి రోజు నుంచి ఆలయంలో పూజా పాఠాలన్నీ చేస్తూ ఉంటారు కదా, మంత్రం చదువుతూ ఉంటారు కదా, వచ్చినటువంటి వాళ్ళకి ఏదో జపం చేస్తారు, తీర్థం ఇస్తారు కదా. వీళ్ళు ఇచ్చేటువంటి ఈ మంత్రము సత్ఫలితాన్ని ఇస్తుంది, మంత్ర శుద్ధి జరుగుతుంది, వాక్ శుద్ధి జరుగుతుంది. మరి అలాంటి అంత మంచి అవకాశం మనం ఇవ్వకపోతే ఎట్లమ్మా? లేదండి మీరు వెళ్ళకూడదు, మేమే చేసుకుంటాం, మీరు గుళ్ళోనే ఉండండి ఎట్లా? ఈ కారణం చేత ఉండవచ్చు గాక, కానీ ఆలయాలు మూసివేయాలి అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం నాకు తెలిసేది ఇక్కడ కనబడలేదమ్మా. వివరంగా తెలియజేశారు, బాగుంది గురుగారు. అలాగే అమ్మ, గ్రహణ సమయంలో ఎవరికి శుభరాశులు ఏవి, ఎవరికి శుభం కలుగుతుంది? గ్రహణ సమయము అనేది మనకి గ్రస్తోదయం అయినప్పటికీ పట్టిన రాసు, అంటే ఈ గ్రహణం పట్టిన రాశి సింహరాశి. ఈ రాశి వారికి అంటే ఇందాక మన గురువులు పెద్దలు చెప్పినట్టు ఈ 12 రాశుల వాళ్ళకి ఫలితాలు అనేవి ఉంటాయి. మంచి చెడు అనేది ప్రస్తావన పక్కన పెట్టినప్పటికీ ఈ 12 రాశుల వాళ్ళు తప్పనిసరిగా వారి వారి అనుష్ఠాన ప్రక్రియలు చేయవలసిందే మనుషులు, అది ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా. అయితే రెండవది ఏంటంటే, ఈ ప్రక్రియలు చేసేటప్పుడు అంటే జపము, తపము, హోమము, ఇందాక గురువుగారు చెప్పినట్టుగా ఏది చేసినప్పటికీ ప్రతి ఒక్కళ్ళు ఇవి చేసుకోవాలి. రాసులు అనేది పక్కన పెడితే కొంతమందికి ఈ రాసులు తెలీదు, మాకు నక్షత్రాలు తెలీదు, మరి మేమేం చెయ్యాలి అన్న సందేహాలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ రాసులు అనేది పక్కన పెడదాము, భయపడాల్సిన పని లేదు. అలా అని భయపడద్దన్నారు కదా అని విచ్చలవిడితనం కూడా పనికిరాదు. ఏది చేసుకున్నా తప్పులేదు, ఏమి చేయకపోయినా తప్పులేదు, అక్కడ అమెండ్మెంట్ ఇచ్చారు కదా అని దాన్ని మనం అంటే సులువుగా తీసేసుకోకుండా భయము ఉండాలి, భక్తి ఉండాలి. కాబట్టి మన నిత్యకృత్యంగా చేయవలసిన పనులు చేసుకుంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి ఈ సమయంలో, గ్రహణం పట్టిన దగ్గర నుంచి చివరి వరకును. అయితే కార్యాలయాల్లో మొత్తం అన్నీ మళ్ళా ఒక్కసారి మనం పునశ్చరణ చేసినట్టయితే, కార్యాలయంలో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండే గృహస్థులు, లేదా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పసిపిల్లలు, వాళ్ళ తరపున వీళ్ళు ఇంట్లో కార్యాలయాలకు వెళ్ళిన వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు వీరి తరపు నుంచి సంకల్పం చెప్పుకుని చేసినా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. అయితే ఇది భయపడక్కర్లేదు అన్నారు కదా అని మనము చేయవలసినవి మానేయకూడదు, చేయవలసినవి చేయాలి. దానం కానీ జపం కానీ. ఇంకా దానాల విషయంలోకి వచ్చినట్టయితే కనుక పెద్ద పెద్దగా దానాలు కాకపోయినప్పటికీ చంద్రుడికి సంబంధించి కేతువుకు సంబంధించినటువంటి చంద్రబింబము, కేతువుతో వెండితో చేసినటువంటి ఈ కేతు విగ్రహం, సర్ప ప్రతిమను, దానికి ప్రతీకగా ఈ సర్ప ప్రతిమను గ్రహణ సమయంలో మన సంకల్పం చెప్పుకుని
తరువాత గ్రహణం వదిలిన తరువాత విడుపు స్నానం చేసిన తర్వాత మనము సాయంత్రం సమయంలో కానీ తెల్లవారిన తర్వాత కానీ ఈ దానాలు అనేవి ఇవ్వాలి. కేతువుకు సంబంధించిన ఉలవలు అంటే పప్పు ధాన్యాలకు సంబంధించి ఉలవలు, నల్ల నువ్వులు, చంద్రుడికి సంబంధించి బియ్యము, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు దానంగా యథాశక్తి ఇవ్వాలి. శక్తి ఉన్న వాళ్ళు కూడా శక్తి లేదు మాకు పర్వాలేదన్నారు కదా అని చెప్పి ఏదో తృణమో పణమో అని చెప్పి అన్నట్టుగా కాకుండా శక్తి ఉన్నవాళ్ళు ఇచ్చుకుంటే మంచిది, శక్తి లేని వాళ్ళు యథాశక్తిగా ఇచ్చుకోవాలి. అయితే కొంతమందికి ఆ సమయంలో అందుబాటులో లేకపోతే కనుక అశ్వత్థ వృక్షాన్ని ఆ రోజు గ్రహణం విడిపోయిన తర్వాత అశ్వత్థ వృక్షాన్ని సాయంత్రం సమయంలో మనం ముట్టుకుని అక్కడ స్వామివారి నామస్మరణ చేసుకుని, అంటే నవగ్రహాల యొక్క స్తోత్రంతో పాటు కేతు స్తోత్రము, చంద్ర స్తోత్రము చదువుకొని నారాయణ మంత్రం చెప్పుకుని ముట్టుకున్నట్టయితే, అంటే మూలాన్ని ముట్టుకున్నట్టయితే కనుక ఇవి చెయ్యలేకపోయామే అన్న సంశయం నుంచి విడిపోయి తత్సమానమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. అంత మంచి వృక్షము అశ్వత్థ వృక్షం అన్నమాట. అది ఎవరికి చెయ్యలేము అనుకున్న వాళ్ళకి మాత్రమే తప్ప చెయ్యగలిగి ఉండి మాకు అవ్వదు కుదరలేదు అని వంకలు సాకులు చెప్పేవాళ్ళకి కాకుండా చేయగలిగిన వాళ్ళు శుభ్రంగా చేసుకోవాలి, చేయలేని వాళ్ళు ఈ చిన్న ప్రత్యామ్నాయం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అంటే అన్ని రాసుల వాళ్లకు ఒక చిన్న శ్లోకాన్ని మీకు నేను తీసుకొని వచ్చాను. అదేంటంటే, ఇంద్రో అనలో దండధరశ్చ రక్షః ప్రాచేతసో వాయు కుబేర శర్వాః మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ గ్రహణ సమయంలో నవగ్రహాల నుంచి దీనితో పాటు కేతువు, చంద్రు, అంటే ఈ సమయంలో ఏ గ్రహాలైతే పట్టాయో ఆ యొక్క గ్రహాల నుంచి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, అంటే సర్వేజన సుఖినోభవంతు అన్నట్టుగా మనం సంకల్పం చెప్పుకుని ఒక తెల్లని కాగితం మీద ఈ మంత్రం రాసుకుని దాన్ని సిగ్గుపడకుండా దాన్ని మనం ఏం చేయాలంటే చేతిలో పట్టుకోవడం కానీ, లేదా అంటే మన ఎదురుకుండా పెట్టుకుని ఈ మంత్రము యథాశక్తి జపించుకున్నట్టయితే కనుక ఆ అష్టదిక్పాలకుల నుంచి, నవగ్రహాల నుంచి మనకి అది ఒక రక్షగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని రాసుకొని దీన్ని కాగితం మీద కానీ లేదా మీకు అందుబాటులో ఉన్న దాని మీద రాసుకొని దీన్ని కనుక చదువుకున్నట్టయితే మీ యథాశక్తి ఇన్ని అని కాకుండా చదువుకున్నట్టయితే మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీ దేశానికి, మీ రాష్ట్రానికి, ప్రపంచ మానవాళికి, సర్వకోటికి కూడా ఇది రక్షగా ఉంటుంది అని చెప్పబడింది అనమాట శాస్త్రంలో. కాడిచెర్ల గారు, ఏ రాసుల వారికి అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ప్రత్యేకంగా ఈ గ్రహణ సందర్భంగా ఈ గ్రహణము ఉబ్బ సింహరాశిలో వస్తుంది కాబట్టి ఆ రాశి వారికి అరిష్టప్రదంగా ఉండటం అనేది మనకు శాస్త్రాలలో చెప్తుంది. అయితే ఆ రాశి వారికి మిగతాది కూడా మనం చూడాలి. ఇప్పుడు వేరే గ్రహాలు ఉన్నాయి. గురు గోచారపరంగా ఎక్కడున్నాడు, శని గోచారపరంగా ఎన్నో స్థానంలో ఉన్నాయి. వీటినన్నిటి కూడా మనం తీసుకొని కన్సిడర్ చేస్తే దాన్ని బట్టి మనం చేయాలి. ప్రతిదానికి ఉందని భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ అరిష్ట స్థానం ఉన్నటువంటి సింహరాశి వారు కానివ్వండి, కన్యారాశి వారు, మకర రాశి వారు, వీళ్ళందరూ ఏమిటిదనంటే గ్రహాన్ని చూడకుండా ఉండాలి. అదొక్కటి మాత్రం తప్పకుండా వాళ్ళు పాటించవలసిన అవసరం ఉన్నది. మిగతా అన్నీ ఇందాక మనం చెప్పినట్టు జపం చేసుకోండి, ఆ గ్రహంకి సంబంధించిన జపం చేసుకోండి, బాగుంటుంది. అట్లాగే సమయం తక్కువ ఉంటే దీన్ని బట్టి మీకు అవసరం ఉన్నటువంటి సమయాన్ని తీసుకొని దాన్ని విభజించుకొని దీనికి సంబంధించినటువంటి జపాలు చేసుకుంటే, దాని యొక్క స్తోత్ర పఠనం చేసినా మీకు దాని ఉన్నటువంటి విముక్తి కలిగే అవకాశాలు ఉంటాయి. భయపడవలసిన అవసరం లేదు. ఏదో ఇది ఉందని ఇప్పుడు దానికి మనకు మార్గాలు కూడా చూపించండి కదా, దానం చేయమని చెప్పిండ్రు. ఇది నమ్మినప్పుడు అది కూడా నమ్మాలి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోతాం, వాళ్ళు యాంటీడోజ్ ఏదైనా అయింది అని అంటే రియాక్షన్కు దానిలో యాంటీడోజ్ ఇస్తారు కదా, ఇది ఉన్నప్పుడు దాన్ని కూడా నమ్మాలి కదా. ఇక్కడ కూడా అంతే, మనకు అరిష్టఫలం ఉంది కరెక్ట్. అరిష్టఫలం ఎట్లా పోతున్నదయ్యా అంటే దానం చూపించండి కదా. మనము చంద్రబింబాన్ని
వెండి చంద్రబింబము, అట్లాగే బియ్యము, తర్వాత ఏమిటంటే తెల్లటి వస్త్రము, తోచినటువంటి దక్షిణ. దీంతో ఏమిటంటే మనము ఆ గ్రహణ కాలంలో సంకల్పం చేసి పక్కన పెట్టేసేయాలి. అంటే గ్రహణ కాలంలో అంటే మీరు పట్టు స్నానం చేసి ఉండాలి, చేయకుండా పనికిరాదు. చేసి ఉండి దాన్ని ఆ సంకల్పం చేసి పక్కన పెట్టాలి. గ్రహణం చూడకూడదు ఈ రాశి వాళ్ళు. తర్వాత ఏమిటంటే మరుసటి రోజు ఉదయం మీకు అందుబాటులో ఉన్నటువంటి సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ప్రయత్నం చేయండి. వారిని కూడా సంతృప్తిపరచండి. వారికి అందుబాటులో లేకపోతే ఏదైనా దేవాలయంలో ఉన్న అర్చకులకు కానీ వాళ్ళకి కానివ్వండి. ఎవరూ లేకుంటే ఎట్లా అని కూడా ఒక అనుమానం రావచ్చు. ఆ బియ్యాన్ని ఆవుకు తినిపించండి, తప్పు లేదు. ఈ విధంగా ఏమిటంటే మనం భయపడవలసిన అవసరం లేదు. ఇవన్నీ వస్తుంటాయి రొటీన్లో, ప్రతిదీ వస్తుంటుంది. అంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు, షాక్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త ఒకటి ఉండాలి, మనోధైర్యం ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు మీరు దోషమున్నా నమ్మినప్పుడు జపం చేసుకున్నప్పుడు దాని ఫలితం కూడా వస్తున్నది కదా. అక్కడ ఉన్నటువంటి దోషం నల్లిఫై అయిపోతున్నది కదా, ఆ తీక్ష్ణత తగ్గిపోతున్నది కదా. భయపడవలసిన అవసరం లేదు. మానసిక ధైర్యం ముఖ్యం. అది ఒక్కసారి చెప్పి భయపడవలసిన అవసరం లేదు. ఏ దానికి భయపడద్దు. మనం కరెక్ట్ ఉండి మనం సరైన పద్ధతులు నడుచుకుంటే ఏ అరిష్టాలు కానీ ఏవి కానీ మనకేమి ఇబ్బంది పెట్టదు. కానీ మనం కరెక్ట్ ఉండాలి. మన ఆలోచనలు తప్పు ఆలోచనతో దుర్బుద్ధితో మనం చేసే పనులకు తప్పకుండా అటువంటి ఫలితాలు వస్తాయి. దానికి ఏదో గ్రహణం వలన ఈ దోషం అని మాత్రం అనుకోకూడదు. కాబట్టి ఏమిటంటే ఏళ్లనాట శని ఉంటుంది. ఏళ్లనాట శని 7.5 సంవత్సరాలు ఉంటే ఏం చేయకుండా ఉండరు కదా. శనితో కొన్ని మంచి ఫలితాలు కూడా వస్తాయి. శని ఉన్నప్పుడు భూమి కొనవచ్చు, ఇల్లు కట్టవచ్చు, ఈ ఇనుప వ్యాపారం కానీ ఆయిల్ వ్యాపారం కానీ చేస్తున్న బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి శుభాలు కూడా ఉన్నాయి, లేవని కాదు. కాబట్టి ఏమిటంటే జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఏ గ్రహం కూడా మానవులకు ఉన్న దేవతలకు ఉన్న డిఫరెన్సే అది. వాళ్ళు ఏదో కక్ష కట్టి మనం చేయరు. ఇప్పుడు మీరు చూస్తారు శ్రీకృష్ణుడు అటువంటి వాడు, ఆయనకు శక్తి లేదా అండి? అని ఎన్ని సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళు ధర్మరాజుకు వీళ్ళకి చెప్పలేకపోయిందా జూదం ఆడకూడదని చెప్పలేడు ఆయన? చెప్పలేదు. కర్మఫలం ఎవరిది వాళ్ళు అనుభవించవలసిందే. దాన్ని ఆయన అలో చేసిండు. సమయం వచ్చినప్పుడు శిశుపాలుడికి 100 తప్పులకు అవకాశం ఇచ్చిండు. 100 తప్పుల తర్వాత శిరచ్ఛేదం చేసిండు. అంటే ఇక్కడ కూడా అంతే. అనవసరంగా ఏదో గ్రహణం దోషంతో ఏదో అయింది అనుకోకూడదు. మనం చేసే కర్మ బట్టి మన యొక్క క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. మనం చేసే తప్పు పనులతో డెబిట్ పాయింట్స్. అంటే ఆ నష్టాలు అక్కడ దాంతో వస్తాయి, దీంతో కాదు. మనం మంచి చేస్తే ఏది జరగదు. కాబట్టి ధైర్యంగా ఉండండి, మంచి ఆలోచన చేయండి, మంచిగా ముందుకు పోండి. ఏ గ్రహణ దోషాలు కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. బాగుంది గురుగారు. అలాగే శర్మ గారు, దర్భకున్న విశిష్టత ఏంటి? ఎందుకంటే ఏ వస్తువుకి లేని ఒక చక్కటి విషయం మనకి దర్భకు ఉంది. దర్భ వేయంగానే అది పవిత్రం అవుతుంది, తర్వాత తీసేస్తాము అని అంటాం కదా. ఈ దర్భకున్న విశిష్టత ఏంటి? దర్భకున్నటువంటి విశిష్టత, దర్భ స్వర్గంలో ఉత్పన్నమైనటువంటివి అని. దీనికి ఒక కథ ఉంది, చెప్తే ఇంకా చాలా పెద్దగా అవుతుంది, సమయం సరిపోదు. గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకొని వచ్చేటువంటి సమయంలో ఈ అమృతము ఉలికిందట. అది దర్భల మీద పడింది. అదేవిధంగా 4 చుక్కలు భూమండలం మీద పడ్డాయి. అవి చార్ధాములు అన్నాయి. అవే చార్ధాములు, అవే 4 చుక్కలు పడ్డటువంటి ప్రాంతాలు. అక్కడ ఒలికినటువంటి సందర్భంలో దర్భల మీద పడ్డాయి కనుక ఆ దర్భలు పవిత్రములైనటువంటివి కనుక దర్భలు శుభ అశుభ కర్మలకు రెండింట్లో కూడా వాడతారు. ఇక గ్రహణ సమయం అనగానే దర్భలు వాడడం అనేటువంటిది అందరూ చేసేటువంటిదే. ఇక చాలామంది ఏం చేస్తారు, దర్భలు లేకపోతే గరిక వేయండి అని అంటారు. పనికిరాదు, అవసరం లేదు. దర్భలు వేస్తే వేయండి, దర్భలు లేకపోతే ఊరుకోండి. దర్భలు వేస్తే ఏం చేస్తానంటే పచ్చడి మీద ఒక ముక్క దర్భ, పెరుగు మీద ఒక ముక్క దర్భ, ఎందుకు పనికిరాదు అలా వేస్తే. ఇక్కడ ఏంటంటే మనం చాదస్తం చేయకూడదు, శాస్త్రీయత నిరూపించాలి. మన ధర్మశాస్త్రం ప్రకారం శాస్త్రీయంగానే చెప్పారు ఏది చెప్పినా కానీ. వెనుకటి ఇండ్లన్నీ కూడా పూరి గుడిసెలతో ఉన్నటువంటివి, అందులోకి డైరెక్ట్గా రేస్ అనేటువంటివి లోపలికి వచ్చేటువంటివి. ఇప్పుడు అన్నీ కూడా ఆర్సీసీతో ఉన్నటువంటివి. అన్ని ఇంట్లో ఆర్సీసీ ఇళ్లలో ఉన్నటువంటి పచ్చళ్ళు పదార్థాలు, వీటి మీదకి ఎలాంటి రేస్ ఎలాంటి ఈ ఇబ్బందికరమైనటువంటివి ఏమీ రావు. దీని రేడియేషన్ అనేటువంటిది ఏమీ రాదు. ఇక్కడ దర్భలు చాదస్తంగా వేసుకుందామంటే మీ ఇష్టం, కానీ లేకపోతే బాధపడుకుంటుంటారనమాట. గరిక కోసం కూడా పరిగెత్తుతుంటారు. ఇట్లా చేయకండి. ఒకవేళ దర్భలు వేసేటైతే ఎవరు వేయాలి? ఒక పూరి గుడిసెల్లో ఉండేటువంటి వారు డైరెక్ట్గా రేడియేషన్ రేస్ కనుక మీ పదార్థాల మీదకి వచ్చి పడుతున్నాయనంటే అప్పుడు దర్భలు వేస్తే కనుక దర్భ ఒక పళ్ళెం పెట్టినట్టుగా దర్భలు పెట్టాలి.
పళ్ళెం పెడితే ఇలా నింపుగా పెడతామో అలా పెట్టాలి. ఒక్క ముక్క దర్భ వేసి ఇది పవిత్రం అయిపోయింది అని అనుకుంటే అది కేవలం భ్రమ. అలా చేయకూడదు. దర్భలు పవిత్రమైనటువంటివి, దాన్ని ఉపయోగించేటువంటి విధానం సరైనటువంటి విధానంగా ఉపయోగిస్తే అది శాస్త్రీయత. బాగుంది గారు. అలానేమ్మా సామాజిక పరంగా ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఇండివిజువల్గా డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు శుభాలు అశుభాలు, సామాజిక పరంగా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా ఈ సామాజిక పరంగా ఈ గ్రహణ ప్రభావము దేశ కాల మాన దాంతోపాటు సామాజిక ఆర్థిక అన్ని వ్యవస్థల మీద కూడా ప్రతి ఒక్క గ్రహము యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ గ్రహణ సమయంలో కేతు తాలూకా ఫలితము, చంద్రుడి తాలూకా ఫలితము ఈ గ్రహణ సమయంలో పట్టే అవకాశం కనబడుతోంది. సామాజిక పరంగా గొడవలు, అల్లర్లు, దాంతోపాటు చిన్న చిన్న తగాదాలు కుటుంబంలోనూ, ఈ చుట్టుపక్కల ఊరికనే కోపం పడ్డాలు, ఆవేశం పడ్డాలు, మానసికంగా ఎవరికి వారు కొంచెం అంటే తక్కువ అయిపోవడము, ఆత్మన్యూనతా భావం రావడము, అభద్రతా భావం పెరగడము, కోపావేశాలు రావడము, కక్షలు కార్పణ్యాలు పెరగడము, అంటే సామాజిక పరంగా గొడవలు చెలరేగే అవకాశాలు ఎక్కువ శాతము ఈ గ్రహణం వల్ల కలగచ్చు. వెంటనే కలుగుతుందా అంటే వెంటనే అని కాదు, దేనికైనా కొంత సమయం అనేది ఉంటుంది. అంటే గ్రహణం పట్టిన సమయంలో వెంటనే గొడవలు తగాదాలని కాదు, ఈ ఇంపాక్ట్ మనకి 30 రోజుల పాటు చూపిస్తుంది. కాబట్టి సామాజిక పరంగా ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు చుట్టుపక్కల కావచ్చు, ఇళ్లలో కావచ్చు, బయట కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, దేశపరంగా, ఆర్థిక పరంగా, న్యాయపరంగా, చట్టపరంగా, ఇట్లా అన్ని రకాలుగా కూడా ఈ ఇంపాక్ట్ కనబడుతుంది. కానీ అది మనకి వెంటనే కనపడే అంశం కాదు కాబట్టి వాటి మీద ఉండదేమో అని అనుకుంటాము. కానీ మన వ్యక్తిగతంగా ఎలాగైతే ఇంపాక్ట్ ఉంటుందో అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అనేది గ్రహణ తాలూకా శూల పడే అవకాశము తప్పకుండా మనకి సామాజిక పరంగా కనబడుతుంది ఏదో ఒక అంశంలో. ఇదైతే మాత్రం గ్రహణాలు మరి అంటే గ్రహాల తాలూకా ఫలితము ఉంటుంది కాబట్టి అది ప్రతి ఒక్క అంశంలోనూ దాని ప్రభావం చూపిస్తుంటుంది అనమాట. ఓకే గాడిచర్ల గారు, అలాగే కొంతమంది మాకు జపాలు లేవు, లేదంటే మేము స్తోత్ర పారాయణాలు చేయలేము అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు మానసిక పూజ అంటే ఏంటి, ఏం చేయొచ్చు? మానసిక పూజ అంటే నామం చెప్పుకున్నా సరిపోతుందా? చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, అశక్తులు ఉన్నారు, అనారోగ్యపరంగా ఇబ్బందులలో ఉన్నోళ్ళు, వాళ్ళు మీరు అన్నట్టు ఆ జపం చేసే శక్తి లేకపోవచ్చు, స్తోత్రం పఠించేంత శక్తి లేకపోవచ్చు. మానసికంగానంటే కేవలం మీరు కళ్ళు మూసుకొని ఆ భగవంతుణ్ణి తలుచుకొని మీరు మానసికంగా స్వామి యొక్క పేరు తీసుకున్న, ఇందాక నేను చెప్పండి నమో వెంకటేశాయన్న, ఓం ఆంజనేయాయన్న, శ్రీరామ అన్న, ఏదన్నా చాలు. అక్కడ మీరు మానసపూర్వకంగా మీకైనా స్తోత్రాలు కానీ అవైనా కానీ శ్లోకాలు కానీ వచ్చుంటే, జపం మంత్రం కూడా వచ్చుంటే మానసికంగా చేయండి. దాన్ని బయటకు అనవలసిన అవసరం లేదు. అక్కడ భక్తి తర్వాత ఏంటంటే నిశ్చలమైనటువంటి మీ యొక్క ఏకాగ్రత చాలా ముఖ్యం. భగవంతుడు అది చూస్తాడు. ఇది జపం తిప్పుకుంటూ అటు మాట్లాడటం ఇటు చూడటం అట్లా చేస్తే ఫలితం రాదండి. నేను చేశానండి, నేను 1,00,000 జపం చేశాను, నాకేం లాభం లేదు, శనిగ్రహం ఉంది కాబట్టి చేసిన 1,00,000 జపం చేసినా ఫలితం రాదు. 1,00,000 కాదు 10 లక్షలు చేసినా రాదు. భక్తితోనే నువ్వు 11 సార్లు చేసినా వస్తుంది. అందుకే మనకి ఇంత సంఖ్య అని చెప్పలేదు, శక్తి కొల చెయ్యండి అన్నాడు. మనకి ఎంత వీలైతే అంత. నీ ఆరోగ్యం, నీ పరిస్థితి, నీ మానసికంగా పరిస్థితి, నీకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి సమస్యలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు మనస్పూర్వకంగా భక్తిపూర్వకంగా ఏది చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. అట్లా ఏదో బంగారు అని ఇప్పుడు బంగారు పుష్పాలతో అర్చనలు చేస్తున్నారు. అవసరం లేదు స్వామికి. భక్తితోని ఇంత చెంబలో నీళ్లు, ఒక పుష్పము, ఒక పత్రము, బిల్వి పత్రము పెడితే, తులసి పత్రం పెడితే సంతృప్తి పడతారు. ఆయన డబ్బులు అడగలేదు, ఇవన్నీ నైవేద్యాలు అడగలేదు. మనం ఆర్భాటంగా మనం చేయాలని సంతృప్తితో చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా మానసికంగా భగవంతుని మీరు స్తోత్రం కానీ జపం కానీ నామపరంగా కానీ మీరు స్తోత్రం చేస్తే తలుచుకుంటే తప్పకుండా శుభ ఫలితము. గ్రహణ కాలంలో మామూలుగా వచ్చే ఫలితం ఏది ఉందో దానికి 10 రెట్లు వస్తుంది.
బాగుంది గురుగారు, చాలా చక్కగా. అసలు రేపు చంద్రగ్రహణం అనగానే చాలా మంది భయపడడం చూస్తూ ఉంటాం, ఎవరెవరో చెప్పారని ఆందోళన చెందడం కూడా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా సరే వారందరికీ కూడా భయం అవసరం లేదు. చక్కగా నామం చెప్పుకున్నా చాలు, చక్కగా అనంత కోటి ఫలితం వస్తుందన్న విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేయడమే కాకుండా ఇంకా మరిన్ని విషయాలు, నియమాలు ఏం చేయాలి, శక్తి కొలది ఏ విధంగా దానాలు చేయాలి, ఇట్లా అన్నీ కూడా ప్రేక్షకులకి తెలియజేసినందుకు, అంటే ఆధ్యాత్మికత వైపుకి నడవడమే గ్రహణం రోజున చేయడం అనేది ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ప్రేక్షకులు తెలియజేశారు. ధన్యవాదాలు. శుభం. వీక్షించారు కదా, ఇది ఈనాటి చంద్రగ్రహణం మీద ప్రత్యేక కార్యక్రమం. రేపు చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, అలాగే స్తోత్ర పారాయణాలు, ప్రత్యక్ష ప్రసారాలు భక్తి టీవీలో ప్రసారం అవుతాయి. చక్కగా వీక్షించండి, తరించండి. ఇది ఈనాటి మన కార్యక్రమం. నమస్కారం.